ఇప్పుడంటే పూజలు చేయడానికి గుడికి వెళ్తున్నాం కానీ అండి, చిన్నప్పుడైతే ఓన్లీ ప్రసాదం కోసమే గుడికి వెళ్ళేవాళ్ళం కదండీ! అందులోనూ గుడిలో పెట్టే పులిహోర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ అయితే చేయండి. అయితే మీకు టెంపుల్ స్టైల్ పులిహోర కావాలంటే ఇలా అయితే చేయండి. 1 గ్లాస్ బియ్యం అయితే కడిగైతే దాంట్లో పసుపు, సాల్ట్, ఆయిల్ అయితే వేసి స్టవ్ పైన పెట్టేసేయండి. ఈ లోపుగా చింతపండు అయితే నానబెట్టుకోండి. ఈ లోపుగా చూడండి మనకైతే రైస్ పొడి పొడిగా వండేసుకోవాలండి. ఆ తర్వాత చింతపండు గుజ్జు అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపుగానైతే బాండి పెట్టి దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు ఇవి వేసి పొడి కొట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపుగా అయితే ఇంకొక బాండి పెట్టేసేయండి. దాంట్లో ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి అవి గోలిన తర్వాత పసుపు, సాల్ట్, మనం పొడి పెట్టుకున్నాం కదండి ఆవు పిండి అది కూడా వేసేసి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదండి, అప్పుడైతే మనమైతే స్టవ్ కట్టేసి మనం అన్నం పొడి పొడిగా చేసుకున్నాం కదండి దాంట్లోనైతే కలిపి పెట్టుకున్నాం అనుకోండి మన టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఎలా ఉందో